మా ఊళ్ళో క్రైస్తవులు ఉన్నారండి. ఖాదరవల్లి బాబాయ్ ఉంటాడండి, జేకబ్ బాబాయ్ ఉంటాడండి, అన్సారీ బాబాయ్ ఉంటాడండి, మా పిన్నేమో మెర్సీ అండి. ఇట్లా అందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటూ హిందువులకి ఇప్పుడు మీ దర్గాకి మీరు వెళ్తారు, మా మసీద్కి మేము వెళ్తాం, లేకపోతే మీ గుడికి మీరు వెళ్తారు, మా దొడ్డ గుడికి వెళ్తాం, ఇంకో దానికి వెళ్తాం, ఇంకో దానికి వెళ్తాం, అది వేరే విషయం. మా పెళ్ళికి మీరు వస్తారు, మీ పెళ్ళికి మారు వస్తారు. మామూలుగా ఉండేటటువంటి దాంట్లో ఇవాళ నువ్వు ముస్లింవా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు హిందువువా, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు హిందువువి, నువ్వు ముసల్మాన్వి ఇట్లా నువ్వు వాళ్ళు నిన్ను మింగేస్తారు వీళ్ళకి, వీళ్ళు నిన్ను మింగేస్తారు వాళ్ళకి, వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారండి. అంటే మన సామాజిక వ్యవస్థలో మనుషులకి మధ్య, కులానికి మధ్య, మతానికి మధ్య, ఊరికి మధ్య చిచ్చు పెట్టేస్తున్నారండి. అంటే ఒక విష ప్రయోగం జరిగిపోయింది మన మనసుల మీద. విష ప్రయోగం, మామూలు విష ప్రయోగం కాదు. ఎంత విషం అంటే, నాకు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు డాక్టర్ గారు ఒక ఆయన, మీకు ఇందాక మీరు సాయంత్రం వాక్లో కలిసి ఒక ఆయన అన్నట్టున్నారు, అట్లాగా అది కమ్యూనల్ యాంగిల్లో నన్ను ఒక ఆయన ఒక మాట అడిగాడు. చదువుకున్నవాడు, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఇవాళ. ఆయన నాతో ఏమన్నాడంటే, ఏమండి ప్రభాకర్ గారు మీరు ఊరికి చెప్తారు, ఏమండి ఈ క్రైస్తవులందరికీ దేశాలు ఉన్నాయి కదండి, ఉన్నాయి. ముస్లింలకు కూడా దేశాలు ఉన్నాయి కదండి, ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదండి అంటారు. తెలీదు అతను ఏం మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు మత పిచ్చి ఎక్కిన వాడికి మత పిచ్చి ఎక్కిందని తెలియదండి. డాక్టర్ తెలుస్తుందా? తెలియదు కదా. పిచ్చెక్కిన వాడికి పిచ్చెక్కినట్టు తెలియదు. పూనకం వచ్చిన వాడికి పూనకం వచ్చినట్టు తెలియదు. పూనకం ఎప్పుడు వస్తుంది? డప్పు కొడితే ఉంటే పూనకం ఊగుతుంటాడు. డప్పు ఆగాలి. డప్పు ఆగితే పూనకం ఆగిపోతుంది, దిగిపోతుంది ఒకసారి. ఈ డప్పు ఆగాలంటే ఎన్నికల్లో డప్పు ఆపాలి. ఇంత మాట్లాడాను నేను మొన్న మిమ్మల్ని, అయ్యయ్యో అలా ఇప్పుడు అనుకోలేదండి నేను అంటాడు. అలా అంటారండి. అరే మొన్నటి వరకు పక్కన ఉండని కత్తులు దూసేసుకుంటున్నారండి, పొడిచేసుకుంటున్నారండి. వీళ్ళని తరివేయాలంటాడండి వీడు. ఇక్కడ ఎందుకంటే వీళ్ళు అక్కడ పోవాలి వాళ్ళు అంటున్నారు. అటువంటి మాటలు కూడా ఇవాళ మన సమాజంలో వినపడుతున్నాయంటే ఈ డప్పు కొట్టే వాళ్ళ వల్ల వినపడుతుంది. ఈ డప్పు కొడుతున్నారండి. ఆ డప్పు కొట్టేటువంటి వాళ్ళని ప్రజాస్వామికంగా, రాజకీయంగా, మతపరంగా, సమాజపరంగా మళ్ళీ తన ఉనికిని తను తెలుసుకుని, అయ్యయ్యో ఇన్నాళ్ళు ఈ 10 ఏళ్ళు ఇలా అయిపోయాను, నేను ఇంత మాట్లాడినానా, ఇంత చెప్పాను కాబట్టి మనసులో ఉన్నటువంటి ఇంకో మాట వచ్చింది. ఈ ఎన్నికల్లో కనుక ఇదే ప్రభుత్వం, ఇదే నాయకత్వం, ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణము ప్రతి రాష్ట్రంలో దేశం ఆర్థికంగా అధోగతి పాలవుతుంది. 82 కోట్ల మందికి కాదు ఫ్రీ రేషన్, 140 కోట్ల మందికి ఫ్రీ రేషన్ మీద ఉండాల్సినటువంటి పరిస్థితి మన దేశానికి దాపురిస్తుంది. మొన్న వారెవరో అన్నారండి, ఈ దేశంలో ఏం జరుగుతుందంటే, టూకీగా చెప్పాలంటే ఇద్దరు ఈ దేశాన్ని అమ్ముతున్నారు, ఇద్దరు ఈ దేశాన్ని పోతున్నారు, ఈ నలుగురు గుజరాత్ నుంచి అన్నారండి. నాకు తెలియదు మరి అది వాళ్ళు ఎవరో, వాళ్ళ పేర్లు ఏంటో నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే చూసుకోండి. ఓకే, వాళ్ళు అన్నది మీకు చెప్తున్నాను అంతే. నిజంగా అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. బట్ అలాంటి మాటలు వస్తున్నాయి. ఎదురుకెప్పుడు వచ్చినాయండి ఇలాగా? ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటి మాటలు వినపడుతున్నాయి.